Hi there, welcome to my channel English Easy with Saurav. In today's video, we are going to learn active voice and passive voice. We had better say active verb and passive verb. దీన్ని యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనే దానికంటే యాక్టివ్ వర్బ్ అండ్ ప్యాసివ్ వర్బ్ అని గుర్తుంచుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ మెయిన్లీ వర్బ్స్ మాత్రమే కదా. యాక్టివ్ వర్బ్ని ప్యాసివ్ వర్బ్గా చేంజ్ చేస్తే అది యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ అవుతుందండి. హ్యావ్ యూ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. అది కనుక మనం చూసినట్లయితే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మనం ఎందుకు మార్చాలి, దాని అర్థం ఏంటి, మనకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. చూడండి, ద గివర్ అండ్ ద గివెన్. ఇక్కడ ద గివర్ అంటే ఇచ్చేవాడు, ద గివెన్ అంటే ఇవ్వబడినవారు లేదా ఇవ్వబడినవాడు. ద గివర్ అండ్ ద గివెన్. రెడ్ కలర్లో ఉన్న లెటర్స్ వర్డ్స్ యాక్టివ్ వర్బ్ అండి. అలాగే లైట్ బ్లూలో ఉన్నది ప్యాసివ్ వర్బ్. అంటే ఇచ్చేవాడు యాక్టివ్, తీసుకునేవాడు ప్యాసివ్. అలాగే ఇచ్చేవాడుతో యూజ్ చేసే వర్బ్ యాక్టివ్ వర్బ్, తీసుకునేవాడిది ప్యాసివ్ వర్బ్. అర్థమవుతుందండి. ఇక్కడ ద గివర్ అని అంటే హూ గివ్స్ అని అర్థం. అంటే ఇక్కడ గివ్స్ అనేది యాక్టివ్ వర్బ్. ద గివెన్ అంటే హూ ఆర్ గివెన్, ఆర్ గివెన్ అనేది ప్యాసివ్ వర్బ్ అండి. అర్థమవుతుందండి. ద గివర్ అండ్ ద గివెన్ అంటే ఇచ్చేవాడు, ఇవ్వబడినవారు. అలాగే ద రూలర్స్ అండ్ ద రూల్డ్, పాలించువారు, పాలించబడువారు. అంటే రూలర్స్ అంటే హూ రూల్, ద రూల్డ్ అంటే హూ ఆర్ రూల్డ్, పాలించబడేవారు అని. ఇక్కడ చూడండి, ద ఆప్రెసర్స్ అండ్ ద ఆప్రెస్డ్ అంటే బాధించువారు, బాధింపబడువారు, బాధించబడువారు, బాధించువారు, బాధించబడువారు. బాధించేవారు అంటే ఎవరు? ఆప్రెసర్స్ అంటే హూ ఆప్రెస్ అంటే బాధించేవాళ్ళు, బాధించబడేవాళ్ళు. ఆప్రెస్డ్ అంటే బాధించబడేవాళ్ళు. అంటే బాధించేవాళ్ళు యాక్టివ్, బాధించబడేవాళ్ళు ప్యాసివ్. ఆప్రెసర్స్ అండ్ ద ఆప్రెస్డ్, ఆప్రెస్ ఆర్ ఆప్రెస్డ్. అలాగే ఫోర్త్ వన్, ద టీచర్స్ అండ్ ద టాట్. టీచర్స్ అంటే బోధించువారు, ద టాట్ అంటే బోధించబడువారు. టీచర్స్ అంటే హూ టీచ్, ద టాట్ అంటే హూ ఆర్ టాట్. అర్థమవుతుందండి. నెక్స్ట్, ద సర్వర్ అండ్ ద సర్వ్డ్. హూ సర్వ్స్ అండ్ హూ ఆర్ సర్వ్డ్. సేవ చేయవాడు, సేవలు పొందువారు. అంటే సేవ చేయవాడు యాక్టివ్, సేవలు పొందువారు ప్యాసివ్. అలాగే సిక్స్త్ వన్ చూడండి, ప్లాంట్స్ ఆర్ వాటర్ టు కీప్ దెమ్ అలైవ్. ఇక్కడ సబ్జెక్ట్ లేదండి. ప్లాంట్స్ అనే ప్యాసివ్ సబ్జెక్ట్ని తీసుకుని మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసాం. అంటే ప్లాంట్స్ ఆర్ వాటర్ టు కీప్ దెమ్ అలైవ్ అంటే మొక్కలు బ్రతికుండడం కోసం వాటికి నీరు ఇస్తాం, అంటే నీరు పెడతాం, తడుపుతాం అని దీని అర్థం. అంటే ఇక్కడ సబ్జెక్టు ఇండిఫినైట్ అండి. అలాగే సర్వెంట్స్ ఆర్ పెయిడ్ ఫర్ దేర్ సర్వీసెస్. సేవకులు వారి సేవలకు జీతం చెల్లించబడతారు. ఇక్కడ కూడా సర్వెంట్స్ అనేది ప్యాసివ్ సబ్జెక్టు. సేవలు చేయించుకునే వాళ్ళందరూ వాళ్లకు జీతాలు ఇస్తారు. కాబట్టి సబ్జెక్టు యాక్టివ్ సబ్జెక్ట్ ఇండిఫినైట్. ఇక్కడ ప్యాసివ్ సబ్జెక్ట్గా తీసుకుని 6 and 7 సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయబడింది. బహుశా దీనికోసమేనేమో ఇంగ్లీష్ ప్రపంచవ్యాప్తంగా స్వీకరించబడింది. ఎందుకంటే ఈ ప్యాసివ్ వాయిస్ అనేది ఏదైతే ఉందో, ప్యాసివ్ వర్బ్స్ ఏదైతే ఉందో, అది ఇంగ్లీష్లో 90% ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రతి సెంటెన్స్, అంటే 90% సెంటెన్సెస్ ప్యాసివ్లోనే ఉంటాయి. గమనించండి. ఈ సౌలభ్యం కోసమేనేమో ఇంగ్లీష్ని అంత, ఇది వన్ ఆఫ్ ద కండ్యూసివ్ ఫీచర్స్, అంటే సౌకర్యవంతమైన ఫీచర్స్ అని అనుకోవచ్చు. అంటే వొకాబులరీ కానీ లేదా అబ్రివియేషన్స్ కానీ ఇంగ్లీష్లో ఉన్నంత ఈజీగా మరి ఏ భాషలోనూ ఉండవు. పైగా ఈ ప్యాసివ్ వాయిస్ అనేది ఏదైతే ఉందో అది సైన్స్ అండ్ టెక్నాలజీలో
90% ప్యాసివ్లోనే ఉంటాయి. బహుశా ఇందుకేనేమో ఇంగ్లీష్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. నౌ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద యాక్టివ్ అండ్ ప్యాసివ్ వెబ్ ఫార్మ్స్. మనం ఇక్కడ వెబ్ ఫార్మ్స్ తెలుసు కదండి మనకి. వెబ్ ఫార్మ్స్ ఆల్మోస్ట్ 7 ఉన్నాయి. ఇది వరకు వీడియోలో చెప్పాను. ఇందులో నేను పాస్ట్ పార్టిసిపుల్ అనే దాన్ని తీసేసానండి. ఎందుకంటే పాస్ట్ పార్టిసిపుల్ మీదే బేస్ అయి ఉంది ప్యాసివ్ వాయిస్ అనేది, అందుకని దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. మిగతా వెబ్ ఫార్మ్స్ చూడండి. 1 డూ అంటే ఇది బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అండి. దీన్ని బేర్ ఇన్ఫినిటివ్ అంటారు. దాని ప్యాసివ్ వెబ్ ఫార్మ్ ఏంటంటే బీ డన్. డూ బీ డన్. రెండవది టు డూ. దీన్ని ఫుల్ ఇన్ఫినిటివ్ అంటారు. ఫుల్ ఇన్ఫినిటివ్ అని అంటే ఇది కూడా ఒక నాన్ ఫైనైట్ వెబ్, తో కలిసి ఉంటుంది. దీని ప్యాసివ్ వెబ్ ఫార్మ్ ఏంటంటే టు బీ డన్. అలాగే థర్డ్ వన్ డూ ఆర్ డస్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్ అండి, అంటే ఫైనైట్ వెబ్. డూ, టు డూ అనేవి నాన్ ఫైనైట్ వెబ్స్. బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ డూ. టు ఇన్ఫినిటివ్ అనేది తో ఉంటుంది. అలాగే డూ డస్ అనేది సింపుల్ ప్రెజెంట్ ఫార్మ్, ఇది ఫైనైట్ వెబ్ అండి. వీటికి ప్యాసివ్ ఐతో అయితే యామ్ డన్, ప్లూరల్ నౌన్ తోటి అయితే ఆర్ డన్, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఈజ్ డన్. డూ ఆర్ డస్, యామ్ డన్, ఆర్ డన్, ఈజ్ డన్. ఇవి ప్యాసివ్ ఫార్మ్స్ ఆఫ్ డూ ఆర్ డస్. ఫోర్త్ వన్కి వస్తే డిడ్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్యాసివ్ వర్బ్స్ ఎలా ఉంటాయంటే సింగులర్ సబ్జెక్ట్స్ అయితే వాజ్ డన్, ప్లూరల్ అయితే వర్ డన్. క్లియర్ అండి. ఇంకా ఫిఫ్త్ వన్ చూడండి, డూయింగ్. దీన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్ అంటారు. ఇది ఒక నాన్ ఫైనైట్ వెబ్. ఈ నాన్ ఫైనైట్ వెబ్ డూయింగ్ యాక్టివ్లో డూయింగ్గా ఉన్నది, ప్యాసివ్లో బీయింగ్ డన్ అవుతుంది. గమనిస్తున్నారా? డూయింగ్ అనే యాక్టివ్ ఫాము, బీయింగ్ డన్ అని ప్యాసివ్ అవుతుంది. ఇక సిక్స్త్ వన్కి వస్తే టు హ్యావ్ డన్ అనేది పెర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటారు దీన్ని. ఈ పెర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ ప్యాసివ్ ఫామ్ ఏంటంటే టు హ్యావ్ బీన్ డన్. ఇదండి క్లుప్తంగా యాక్టివ్ వర్బ్ అండ్ ప్యాసివ్ వర్బ్. అంటే డూ అనే వెర్బ్ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఈ డూ ప్లేస్లో మీరు ఏ వెర్బ్ తీసుకున్నా ఇదే స్ట్రక్చర్ మీరు ఫాలో అవ్వచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. 1 ఐ కెన్ డూ ఇట్. కెన్ అనేది మోడల్ హెల్పింగ్ వెర్బ్. మోడల్ హెల్పింగ్ వెర్బ్ తర్వాత బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అంటే అదే బేర్ ఇన్ఫినిటివ్ను వాడాలి. కెన్, కుడ్, షల్, షుడ్, మే, మైట్ ఇవన్నీ మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ అండి. దాని తర్వాత బేస్ ఫార్మ్ ఆఫ్ ది అంటే బేర్ ఇన్ఫినిటివ్ మాత్రం వాడతాం. చూడండి ఇక్కడ డూ అనే ఈ కెన్ డూలో డూ అనేది బేర్ ఇన్ఫినిటివ్. దాని ప్యాసివ్ ఫార్మ్ ఏమనుకున్నాం? బీ డన్ కదండి. అది చూడండి, ఐ కెన్ డూ ఇట్ ఈజ్ ఇట్ కెన్ బి డన్ బై మీ. అలాగే ఐ కుడ్ డూ ఇట్, ఇట్ కుడ్ బి డన్ బై మీ. హీ విల్ డూ ఇట్, ఇట్ విల్ బి డన్ బై హిమ్. షీ మే డూ ఇట్, ఇట్ మే బి డన్ బై హర్. అర్థమవుతుందండి? ఈ బేర్ ఇన్ఫినిటివ్ అనేది డూ అనే హెల్పింగ్ వెర్బ్ తర్వాత అలాగే మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత బేస్ ఫామ్ అంటే అది యాజ్ ఇట్ ఈజ్ బేర్ ఇన్ఫినిటివ్ ఏదైతే ఉందో అదే ఫామ్ యూజ్ చేస్తారండి. అది ప్రెజెంట్ అయినా పాస్ట్ అయినా. దాని ప్యాసివ్ డూ అనేది బీ డన్, రైట్ అంటే బీ రిటర్న్, ఈట్ అంటే బీ ఈటన్ అని అవుతుంది. సెకండ్ చూడండి, ఐ ఆమ్ టు డూ ఇట్. చూడండి, టు డూ అనేది టు బీ డన్ అని నేర్చుకున్నాం కదండి. ఇక్కడ ఐ ఆమ్ టు డూ ఇట్ ఈజ్ చేంజ్ ఇంటూ ఇట్ ఈజ్ టు బి డన్ బై మీ. అలాగే ఐ ఆమ్ గోయింగ్ టు డూ ఇట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డన్ బై మీ. హీ ఈజ్ టు డూ ఇట్, ఇట్ ఈస్ టు బి డన్ బై హిమ్. హీ హ్యాస్ టు డూ ఇట్, ఇట్ హ్యాస్ టు బి డన్ బై హిమ్. థర్డ్ వన్ చూడండి, ఇప్పటి వరకు ఇది టు డూ అనే నాన్ ఫైనైట్ వర్బ్ని ప్యాసివ్గా ఎలా మార్చాలో చూసాం. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డూ. ఐ డూ సంథింగ్, నేను ఏదో చేస్తా. ఐ ఆమ్ డన్ సంథింగ్, నాకేదో చేయబడుతుంది. ఐ డూ సంథింగ్ అంటే నేను ఏదో చేస్తా. ఐ ఆమ్ డన్ సంథింగ్ అంటే నాకేదో చేయబడుతుంది. డూ బీ డన్ అంటే యామ్ డన్, ఐతో యామ్ డన్. అలాగే హీ డస్ సంథింగ్, తను ఏదో చేస్తాడు, అతను ఏదో చేస్తాడు. హీ ఈస్ డన్ సంథింగ్, అతనికి ఏదో చేయబడుతుంది. అలాగే వీ డూ సంథింగ్,
మనం లేదా మేము ఏదో చేస్తాం. వీఆర్ డన్ సంథింగ్. మనకు లేదా మాకు ఏదో చేయబడుతుంది. ఫోర్త్ వన్ చూడండి, ఐ డిడ్ ఇట్ అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. ఐ డిడ్ ఇట్ సింపుల్ పాస్ట్ టెన్స్. డిడ్ ఎలా మారుతుంది? వాజ్ డన్. అంటే ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్, ఇట్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వాజ్, ఇట్ వాజ్ డన్ బై మీ. అదే ప్లూరల్ అయితే వర్ డన్ అవుతుంది. ఇక్కడ హీ డిడ్ ఇట్, ఇట్ వాజ్ డన్ బై హిమ్. అలాగే ఫిఫ్త్ వన్ చూడండి, ఐ ఆమ్ డూయింగ్ సంథింగ్. ఐ ఆమ్ డూయింగ్ సంథింగ్. ఇక్కడ మనం డూయింగ్ అనే ప్రెజెంట్ పార్టిసిపల్ని బీయింగ్ డన్గా మారుతుంది అని చెప్పాం కదా. ఇక్కడ ఐ ఆమ్ డూయింగ్ సంథింగ్ అంటే నేను ఏదో చేస్తూ ఉన్నాను. ఐ ఆమ్ బీయింగ్ డన్ సంథింగ్, నాకేదో చేయబడుతూ ఉంది. ఐ ఆమ్ డూయింగ్ ఇట్, నేను అది చేస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ బీయింగ్ డన్ బై మీ, అది నాచే చేయబడుతూ ఉంది. డిఫరెన్స్ చూడండి, ఐ ఆమ్ డూయింగ్ సంథింగ్ నేనేదో చేస్తూ ఉన్నాను, నాకేదో చేయబడుతూ ఉంది. ఇక్కడ రెండిట్లోనూ సబ్జెక్ట్ అండి. ఇది యాక్టివ్, ఇక్కడ ప్యాసివ్గా యూజ్ చేయడం జరిగింది. ఐ ఆమ్ డూయింగ్ సంథింగ్, ఐ ఆమ్ బీయింగ్ డన్ సంథింగ్. నేను ఏదో చేస్తున్నాను, నాకు ఏదో చేయబడుతుంది వేరొకరి చేత అని అర్థం వస్తుంది. ఇక్కడ ఐ ఆమ్ డూయింగ్ ఇట్ సబ్జెక్టు ఆబ్జెక్టు. ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్ట్ మధ్య ట్రాన్సిటివ్ వర్బ్ యామ్ డూయింగ్. ఈ యామ్ డూయింగ్లో డూయింగ్ బీయింగ్ డన్ అవుతుంది కదండి. ఇక్కడ బీ ఫామ్ బీగా ఉండిపోతుంది. అయితే ఇక్కడ ఇట్ తర్వాత యామ్ కాదు ఈజ్ వస్తుంది ప్రెజెంట్ టెన్స్లో, కాబట్టి ఇట్ ఈజ్ బీయింగ్ డన్ బై మీ. అలాగే సిక్స్త్ వన్, హీ సీమ్స్ టు హ్యావ్ డన్ అ మిస్టేక్. హీ సీమ్స్ టు హ్యావ్ డన్ అ మిస్టేక్ అంటే దీన్ని పెర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్. ఇది టు హ్యావ్ డన్ అనేది పెర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్. ఈ పెర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ పెర్ఫెక్ట్ ప్యాసివ్ ఇన్ఫినిటివ్గా టు హ్యావ్ బీన్ డన్ అవుతుంది. ఏ మిస్టేక్ సీమ్స్ టు హ్యావ్ బీన్ డన్ బై హిమ్. హీ సీమ్స్ టు హ్యావ్ డన్ ఏ మిస్టేక్. అతను ఏదో పొరపాటు చేసినట్లు కనిపిస్తున్నాడు. ఒక పొరపాటు అతని చేత చేయబడినట్లు కనిపిస్తుంది. ఇదండి. ఇక్కడ చూడండి, యాక్టివ్ వర్బ్ షోస్ ద యాక్షన్ ఆఫ్ ద యాక్టివ్ సబ్జెక్ట్. యాక్టివ్ వర్బ్ అనేది యాక్టివ్ సబ్జెక్ట్ యొక్క యాక్షన్ని చూపిస్తుంది. హరీష్ ఇక్కడ సబ్జెక్టు, సింగ్స్ అనేది యాక్టివ్ వర్బ్. హరీష్ యాక్టివ్ సబ్జెక్టు, సింగ్స్ యాక్టివ్ వర్బ్, సాంగ్స్ ఆబ్జెక్టు. యాక్టివ్ సబ్జెక్ట్ ఈజ్ ఫాలోడ్ బై యాక్టివ్ వర్బ్. ఇక్కడ దీన్ని ప్యాసివ్లోకి మారిస్తే యాక్టివ్ సెంటెన్స్లో ఉన్న యాక్టివ్ వర్బ్ సెంటెన్స్లో ఉన్న సాంగ్స్ అనే ఆబ్జెక్టు ప్యాసివ్లో ప్యాసివ్ సబ్జెక్ట్ అవుతుందండి. అంటే ఇక్కడ న్యూ సబ్జెక్ట్, ఇక్కడ సాంగ్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో సాంగ్స్ ఆర్ సంగ్ బై హరీష్. ఇక్కడ సాంగ్స్ ప్యాసివ్ సబ్జెక్ట్, ఆర్ సంగ్ అనేది ప్యాసివ్ వర్బ్, బై హరీష్ అనేది ఏజెంట్ అవుతుందండి. యాక్టివ్ వెర్బ్లో ఉన్న యాక్టివ్ సబ్జెక్టు ప్యాసివ్ వెర్బ్లో ఏజెంట్, చేసిన వాడు, ఇతని చేత చేయబడింది సంథింగ్ అనేది. బై హరీష్ సాంగ్స్ ఆర్ సంగ్. దీని అర్థం ఏంటంటే బై హరీష్ సాంగ్స్ ఆర్ సంగ్. సాంగ్స్ ఆర్ సంగ్, సాంగ్స్ ఆర్ సంగ్ బై హరీష్. హరీష్ సింగ్స్ సాంగ్స్ అనే యాక్టివ్ సెంటెన్స్కి సాంగ్స్ ఆర్ సంగ్ బై హరీష్ అనేది ప్యాసివ్ అవుతుంది. అంటే సింగ్స్ యాక్టివ్ వెర్బ్ అయితే ఆర్ సంగ్ ప్యాసివ్ వర్బ్. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అంటే యాక్టివ్ వెర్బ్ని ప్యాసివ్ వెర్బ్గా ఎలా మార్చవచ్చు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో మనం ఈ యాక్టివ్ వెర్బ్స్ని ప్యాసివ్ వెర్బ్గా ఎలా మార్చాలో చూస్తాం. యాక్టివ్ వెర్బ్ ఇంటూ ప్యాసివ్ అసెర్టివ్ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్. అసెర్టివ్ అంటే స్టేట్మెంట్స్ అండి, క్వశ్చన్స్, కమెంట్స్ కాదు. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ టీచ్ ఇంగ్లీష్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై మీ. సెకండ్ వన్, షీ సింగ్స్ సాంగ్స్. సాంగ్స్ ఆర్ సంగ్ బై హర్. యూ నో ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు యూ. మీరు ఒక పొరపాటు పడుతూ ఉంటారండి. ప్రతి ప్యాసివ్ సెంటెన్స్లోనూ ఏజెంట్ని బైతో సూచించాలని, కానీ కొన్ని సందర్భాల్లో బై కాదండి టు యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, యూ నో ఎవ్రీథింగ్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు యూ. ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ బై యూ కాదు. ఈ నాలెడ్జ్ అనేది, తెలుసుకోవడం అనేది మనసుకు సంబంధించింది, మన చేతలతో సంబంధించింది కాదు. కాబట్టి ఇక్కడ బై కాదండి టు యూజ్ చేయాలి. యు నో ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు యూ. నీకు ప్రతి విషయం నీకు తెలుసు, నీ చేత తెలియబడుతుంది కాదు, నీకు తెలుసు.
యు నో ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు యూ. ఫోర్త్ వన్ చూడండి, ఐ ఆమ్ డూయింగ్ సంథింగ్ ఈజ్ బీయింగ్ డన్ బై మీ. యామ్ డూయింగ్ అనేది బీయింగ్ డన్ అవుతుందని చెప్పారు. అలాగే ఫిఫ్త్ వన్ చూడండి, హీ ఈజ్ రైటింగ్ సాంగ్స్ ఆర్ బీయింగ్ రిటర్న్ బై హిమ్. రైటింగ్ బీయింగ్ రిటర్న్, ఈజ్ హీ తర్వాత ఈజ్, సాంగ్స్ ప్లోరల్ కాబట్టి బీ ఫామ్ ఆర్ అవుతుందండి. హీ ఈజ్ రైటింగ్ సాంగ్స్. ఇక్కడ హీ తర్వాత ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి, ఇక్కడ సాంగ్స్ ప్లోరల్ కాబట్టి బీ ఫామ్ ఆర్ అయింది. రైటింగ్ బీయింగ్ రిటర్న్ అయింది బై హిమ్. అలాగే చూడండి సిక్స్త్ వన్, యు ఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ లర్న్ బై యూ. ఐ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ హ్యాస్ బీన్ మేడ్ బై మీ. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని కరెక్ట్ చేసుకోండి. మేడ్ ఇది డన్ ప్లేస్లో మేడ్. ఐ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. ఇక్కడ ఐతో పర్ఫెక్ట్ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ వస్తుందండి. అయితే థర్డ్ పర్సన్ సింగులర్, ఈ మిస్టేక్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది ప్రెజెంట్ టెన్స్లో. దాని తర్వాత ఈ మిస్టేక్ అంటే ఇట్ హ్యాస్ యూజ్ చేయాలి. ఐ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ ఈ చేంజ్ ఇంటూ ఏ మిస్టేక్ హ్యాస్ బీన్ మేడ్ బై మీ. ఇక్కడ డన్ ప్లేస్లో మేడ్ ఇన్సర్ట్ చేసుకోండి. అలాగే ఎయిత్ వన్, షీ హ్యాస్ సంగ్ డివోషనల్ సాంగ్స్. ఇక్కడ షీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ యూజ్ చేసామండి పర్ఫెక్ట్ టెన్స్. అలాగే డివోషనల్ సాంగ్స్ అనేది ప్లూరల్ సబ్జెక్టు కాబట్టి హ్యావ్ బీన్ సంగ్ బై హర్. షీ హ్యాస్ సంగ్ డివోషనల్ సాంగ్స్ హ్యావ్ బీన్ సంగ్ బై హర్. నైన్త్ వన్ చూడండి, యూ హ్యావ్ నోన్ ఇట్ హ్యాస్ బీన్ నోన్ టు యూ. ఐ మేడ్ ఏ మిస్టేక్ వాజ్ మేడ్ బై మీ. ఐ వాజ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ వాజ్ బీయింగ్ డన్ బై మీ. 12th one చూడండి, ఐ హ్యాడ్ సెంట్ ఏ మెసేజ్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏ మెసేజ్ హ్యాడ్ బీన్ సెంట్ బై మీ. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మారదండి. హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా మారదు. కాబట్టి ఐ హ్యాడ్ సెంట్ ఏ మెసేజ్, ఈ మెసేజ్ హ్యాడ్ బీన్ సెంట్ బై మీ. 13, హీ విల్ గెట్ ఇట్. సింపుల్ ఫ్యూచర్ అండి, విల్ ఫ్యూచర్ అంటారు దీన్ని. విల్ అనేది మోడల్ హెల్పింగ్ వెర్బ్. దాని తర్వాత గెట్ అనే వర్బ్ బేస్ ఫామ్ అంటే బేర్ ఇన్ఫినిటివ్ ఫామ్లో ఉంటుంది. విల్ గెట్, దీని ప్లేస్లో డూ యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ విల్ డూ ఇట్ అంటే హీ విల్ గెట్ ఇట్ అంటే డూ ప్లేస్లో మనం గెట్ అనే వెర్బ్ని యూజ్ చేసామంతే. ఇట్ విల్ బి గాట్ బై హిమ్. హీ విల్ గెట్ ఇట్ విల్ బి గాట్ బై హిమ్. హీ విల్ హ్యావ్ గాట్ ఇట్, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ విల్ హ్యావ్ గాట్ ఇట్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. దాని ప్యాసివ్లో ఇట్ విల్ హ్యావ్ బీన్ గాట్ బై హిమ్. ఈ విధంగా మనం అన్ని టెన్సెస్లో అంటే 3 టెన్సెస్లో కూడా వెర్బ్ ఫామ్ ఏదైతే ఉందో అది యాక్టివ్ సెన్స్లో ఉన్నదాన్ని ప్యాసివ్ సెన్స్గా ఇలా మార్చుకోవచ్చండి. ఇక్కడ సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఫామ్లోనే కాకుండా సబ్జెక్టు వర్బ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని 2 ఆబ్జెక్ట్స్తో కూడా మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సాధించవచ్చండి. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఐ గేవ్ హిమ్ అ పెన్. ఇక్కడ ఐ గేవ్ వాట్ అంటే అ పెన్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుందండి. ఐ గేవ్ టు హూమ్ ఎవరికి ఇచ్చాను లేదా ఎవరికి చేశాను అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుందండి. ఇందులో ఉన్నది ఐ గేవ్ హిమ్ ఎ పెన్లో హిమ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, అ పెన్ డైరెక్ట్ ఆబ్జెక్టు. అలాగే సెకండ్ సెంటెన్స్ చూడండి, ఐ గేవ్ అ పెన్ టు హిమ్ అంటే ఐ గేవ్ వాట్ అ పెన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, టు హిమ్ టు హూమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అంటే ఐ గేవ్ హిమ్ ఏ పెన్, ఐ గేవ్ ఏ పెన్ టు హిమ్, బోత్ గివ్ సేమ్ మీనింగ్. అంటే ఇందులో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని ముందు పెట్టాం, డైరెక్ట్ ఆబ్జెక్ట్ని తర్వాత పెట్టాం. ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ముందు పెట్టి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని తర్వాత పెట్టాం. ఈ స్ట్రక్చర్ చూడండి, ఐ గేవ్ హిమ్, గేవ్ తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తే దాని ముందు టు ఉండదు, గుర్తుంచుకోండి. ఐ గేవ్ హిమ్, ఐ గేవ్ అ పెన్ డైరెక్ట్ ఆబ్జెక్టు తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తే దాని ముందు టు యాడ్ చేయాలండి. ఐ గేవ్ అ పెన్ టు హిమ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. దీన్ని మనం 2 విధాలుగా మనం ప్యాసివ్లో రాయొచ్చు. అంటే ఎలా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా చేసుకుని హీ వాజ్ గివెన్ ఎ పెన్ బై మీ. అలాగే డైరెక్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా చేసుకుని ఏ పెన్ వాజ్ గివెన్ టు హిమ్ బై మీ. ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఉంటే అది డైరెక్ట్ ఆబ్జెక్టా ఇండైరెక్ట్ ఆబ్జెక్టా
అని గుర్తించి మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్స్తో రాస్తే ఇలా ఏ పెన్ వాజ్ గివెన్ టు హిమ్ బై మీ అని రాయొచ్చు. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా చేసుకుంటే హీ వాజ్ గివెన్ ఏ పెన్ బై మీ అని ఇలా రాయొచ్చు. ఓకేనండి. నౌ లెట్ us see ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ 2 టైప్స్ ఉంటాయండి. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, WH ఫార్మ్ క్వశ్చన్స్, అంటే ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ అనొచ్చు వాటిని. ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతాయండి. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనేవి గుర్తుంచుకోండి, హెల్పింగ్ వెర్బ్స్తో స్టార్ట్ అవుతాయి. ఈ హెల్పింగ్ వెర్బ్స్తో స్టార్ట్ అయిన క్వశ్చన్ను అడగగానే ఎస్ ఆర్ నో అనే ఇమీడియట్ ఆన్సర్ ఇస్తాం. అందుకని వీటిని ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. చూడండి, డు ఐ టీచ్ ఇంగ్లీష్ అంటే ఈ క్వశ్చన్కి ఎస్ అని లేదా నో అని ఏదో ఒక సమాధానం వస్తుంది. కాబట్టి ఇది ఒక ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. బిగిన్స్ విత్ డూ అనే హెల్పింగ్ వర్బ్. డూ అనే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది. మరి ఈ క్వశ్చన్ని మనం ప్యాసివ్లోకి ఎలా మార్చాలి అని అంటే నేను ఒక ట్రిక్ చెప్తున్నాను చూడండి. ఈ డూ ఐ టీచ్ ఇంగ్లీష్ అనే దాంట్లో సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంది, ఫస్ట్నే హెల్పింగ్ వెర్బ్ ఉంది. ఈ హెల్పింగ్ వెర్బ్ని పక్కన పెట్టి ఐ టీచ్ ఇంగ్లీష్ అని ఒక అసెర్టివ్ సెంటెన్స్గా దీన్ని మార్చుకోండి. ఐ టీచ్ ఇంగ్లీష్. దీన్ని యాజ్ యూజువల్గా అసెర్టివ్ సెంటెన్స్ని ఎలాగైతే ప్యాసివ్లోకి మార్చుతామో అలా మార్చుకోండి. ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై మీ. ఐ టీచ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై మీ. అయితే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ దేంతో స్టార్ట్ అవుతుందండి? హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ ఈ స్టార్ట్లో ఈజ్ హెల్పింగ్ వెర్బ్ కదా, బి హెల్పింగ్ వెర్బ్ కదా. దీన్ని ఇక్కడికి తీసుకుంటే అది బిగినింగ్ ఆఫ్ ది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అవుతుంది. ఆ తర్వాత ఇంగ్లీష్, ఆ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ టీచ్ బై మీ. ఈజ్ ఇంగ్లీష్ టాట్ బై మీ అంటే డూ ఐ టీచ్ ఇంగ్లీష్కి ప్యాసివ్ ఫామ్ ఈజ్ ఇంగ్లీష్ టాట్ బై మీ. క్లియర్ అండి? అంటే ఇది చాలా ఈజీ పద్ధతి అండి, మీరు ఏమి తడుముకోక్కర్లేదు, కష్టపడక్కర్లా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇక్కడ ఆర్ హెల్పింగ్ వెర్బ్. యూ లెర్నింగ్ ఇంగ్లీష్, యూ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ లెర్న్డ్ బై యూ. ఇందులో ఉన్న మొదటి హెల్పింగ్ వెర్బ్ ఏదండి? ఈజ్. ఈజ్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఈజ్ ఇంగ్లీష్ బీయింగ్ లెర్న్డ్ బై యూ ఈజ్ ద ప్యాసివ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? ఈజ్ ఇంగ్లీష్ బీయింగ్ లెర్న్డ్ బై యూ. క్లియర్ అండి? చాలా ఈజీగా ఉంది కదా. థర్డ్ వన్ చూడండి. అంటే సింపుల్ ప్రెజెంట్ చూసాం, ప్రెజెంట్ కంటిన్యూస్ చూసాం, ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ చూడండి. హ్యావ్ యూ డన్ యువర్ వర్క్? హ్యావ్ యూ డన్ యువర్ వర్క్ అంటే హ్యావ్ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అంటే యాక్చువల్గా ఇది హ్యావ్ డన్లో హ్యావ్ హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది క్వశ్చన్ అయింది. దాన్ని అసెర్టివ్గా మార్చుకుంటే యూ హ్యావ్ డన్ యువర్ వర్క్. యువర్ వర్క్ హ్యాస్ బీన్ డన్ బై యూ. హ్యావ్ డన్ అంటే యువర్ వర్క్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ అండి. హ్యాస్ బీన్ డన్ బై యూ. ఇక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్కి ముందు తీసుకొస్తే హ్యాజ్ యువర్ వర్క్ బీన్ డన్ బై యూ క్వశ్చన్ మార్క్ అంటే హ్యావ్ యూ డన్ యువర్ వర్క్ ఈ చేంజ్ ఉంటూ హ్యాజ్ యువర్ వర్క్ బీన్ డన్ బై యూ అంటే ఈ యాక్టివ్ క్వశ్చన్కి ప్యాసివ్ క్వశ్చన్ ఇదండి. మోడల్ హెల్పింగ్ వెర్బ్తో చూద్దాం. కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? దిస్ ప్రాబ్లం ఈజ్ ఏ నౌన్ ఫ్రేజ్ అండి, ఆబ్జెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని అసెర్టివ్గా మార్చుకుంటే యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. దిస్ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్ బై యూ. కెన్ సాల్వ్ మీన్స్ కెన్ బి సాల్వ్డ్ కదా. దిస్ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్ బై యూ. కెన్ దిస్ ప్రాబ్లం బి సాల్వ్డ్ బై యూ అంటే కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం అనే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్కి కెన్ దిస్ ప్రాబ్లం బి సాల్వ్డ్ బై యూ అనేది ప్యాసివ్ క్వశ్చన్ అన్నమాట. ఫుల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ చూద్దామండి. ఫుల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అని ఎందుకంటారంటే ఈ క్వశ్చన్ వేయగానే మనం పూర్తి సమాధానం చెప్పాలి. వాట్ డూ ఐ టీచ్ అంటే ఎస్ ఆర్ నో అనడానికి వీల్లేదు, నేను ఏం చేస్తానో కంప్లీట్గా చెప్పాలి. అందుకని నేను దీన్ని ఫుల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటారు. వీటిని WH క్వశ్చన్స్ అని కూడా అంటూ ఉంటారండి. నేను అయితే దీన్ని ఫుల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అంటున్నాను. చూడండి, వాట్ డూ ఐ టీచ్? ఐ టీచ్ సంథింగ్. ఇక్కడ ఇది వాట్ అనేది ప్రొనౌన్. వాట్ డూ ఐ టీచ్ అంటే ఈ ప్రొనౌన్ ఐ టీచ్ వాట్ అనేదానికంటే ఐ టీచ్ సంథింగ్ అని దీనిని సబ్స్టిట్యూట్ చేశా. వాట్ ప్లేస్లో సంథింగ్ అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేశా. ఇప్పుడు సంథింగ్ ఈజ్ టాట్ బై మీ. సంథింగ్ ఈజ్ టాట్ బై మీ అంటే ఇక్కడ దేని ప్లేస్లో సంథింగ్ యూజ్ చేసాం? వాట్ ప్లేస్లో.
సో సంథింగ్ ఈజ్ టాట్ బై మీ, ఈ సంథింగ్ ప్లేస్లో మనం వాట్ని మళ్ళీ తీసుకొచ్చి పెడితే ఏమవుతుందండి, వాట్ ఈజ్ టాట్ బై మీ. వాట్ ఈజ్ టాట్ బై మీ అంటే వాట్ డూ ఐ టీచ్ అనే ఫుల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ ప్యాసివ్లో వాట్ ఈజ్ టాట్ బై మీ. చూసారా, టీచ్ బీ టాట్ అంటే ఈజ్ టాట్. వాట్ డూ ఐ టీచ్, ఐ టీచ్ సంథింగ్, సంథింగ్ ఈజ్ టాట్ బై మీ. వాట్ ఈజ్ టాట్ బై మీ. అర్థమవుతుందండి. హూ టాట్ ఇంగ్లీష్, ఇక్కడ ఇది హూ అనే ప్రొనౌన్ పర్సన్ సూచిస్తుంది కాబట్టి సమ్వన్ టాట్ ఇంగ్లీష్ అసెర్టివ్ సెంటెన్స్. ఇంగ్లీష్ వాజ్ టాట్ బై సమ్వన్. బై సమ్వన్ అంటే ఇక్కడ బై సమ్వన్ అంటే హూ అనే ఆబ్జెక్టివ్ ఫామ్ హూమ్ అవుతుంది. బై సమ్వన్ అంటే బై హూమ్ అవుతుంది. ఇది ఇక్కడ హూని ఇక్కడ తీసుకొస్తే హూమ్ అవుతుంది. బై తర్వాత ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ హూమ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం సమ్వన్ అనేది దేని ప్లేస్లో యూజ్ చేసాం, హూ ప్లేస్లో యూజ్ చేసాం. బై సమ్వన్ అంటే బై హూమ్ అవుతుంది. వాజ్ ఇంగ్లీష్ టాట్ బై సమ్వన్ అని ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్కి మనం బై హూమ్ యాడ్ చేస్తే అది బై హూమ్ వాజ్ ఇంగ్లీష్ టాట్ అని ఫుల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అవుతుందండి. అర్థమవుతుందండి. హూ టాట్ ఇంగ్లీష్, బై హూమ్ వాజ్ ఇంగ్లీష్ టాట్. హూ టాట్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, ఇక్కడ పాస్ట్ బీఫామ్ వాడాం. బై హూమ్ వాజ్ ఇంగ్లీష్ టాట్. ఇదండి. యాడ్వర్బ్స్ క్యాంట్ బి యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్. ప్రొనౌన్స్ యూజ్ చేసినట్టు యాడ్వర్బ్స్ని సబ్జెక్ట్స్ గాను ఆబ్జెక్ట్స్ గాను యూజ్ చేయడం కుదరదండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ వేర్ అనే దాన్ని నేను వైలెట్ కలర్లో పెట్టాను చూడండి. అది ఆబ్జెక్ట్గా యూజ్ చేయడం కుదరదు, హూ వాట్ లాగా. కాబట్టి ఇక్కడ చూడండి, వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్ అనే ఈ క్వశ్చన్కి డిడ్ యూ ఫైండ్ దిస్ అనే క్వశ్చన్గా అర్థం చేసుకోండి. అప్పుడు దాన్ని అసెర్టివ్గా మార్చితే యూ ఫౌండ్ దిస్, దిస్ వాజ్ ఫౌండ్ బై యూ, వాజ్ దిస్ ఫౌండ్ బై యూ అనేది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. అంటే యూ ఫౌండ్ దిస్, వాజ్ దిస్ ఫౌండ్ బై యూ అంటే డిడ్ యూ ఫైండ్ దిస్. యూ ఫౌండ్ దిస్ అంటే డిడ్ యూ ఫైండ్ దిస్ అవుతుంది కదా. వాజ్ దిస్ ఫౌండ్ బై యూ అన్నదానికి దాని ముందు వాజ్ ముందు ఈ వేర్ అనే ఈ యాడ్వర్బ్ని యాడ్ చేస్తే వేర్ వాజ్ దిస్ ఫౌండ్ బై యూ. వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్ అనే యాక్టివ్ సెంటెన్స్కి వేర్ వాజ్ దిస్ ఫౌండ్ బై యూ అని ప్యాసివ్ సెంటెన్స్ని ఇలా మార్చుకోవచ్చండి. అంటే ఇది వరకు మీకు ఇలా ఎవరు నేర్పించి ఉండరని నా విశ్వాసం. నేను కొత్తగా ట్రై చేస్తున్నానండి, మీకు బాగా అర్థమవుతుందని నమ్ముతున్నా. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే కమాండ్స్. ఇవి చాలా రకాలు ఉంటాయి. నేను ఊరికే ఒక సెంటెన్స్ మాత్రం ఇస్తున్నాను. ఓపెన్ యువర్ బుక్స్, ఇది ఒక కమాండ్. దీని అర్థం ఏంటంటే యూ షుడ్ ఓపెన్ యువర్ బుక్స్. ఓపెన్ యువర్ బుక్స్ అంటే ఓపెన్ ముందు యూ అనే ఒక ప్రొనౌన్ ఉంటుందండి. కానీ కమాండ్లో యూ ఓపెన్ బుక్స్ అనం ఎవరో కూడా. ఓపెన్ యువర్ బుక్స్ అనే ఇంపరేటివ్ సెంటెన్స్ ఒక కమాండ్. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే యూ షుడ్ ఓపెన్ యువర్ బుక్స్. అర్థమవుతుందండి. దాన్ని సాధారణంగా లెట్ అనే వర్బ్ యూజ్ చేసి దీన్ని ప్యాసివ్లోకి మారుస్తూ ఉంటారు. నేనైతే దీన్ని 3 విధాలుగా మార్చొచ్చని చెప్తా. చూడండి, లెట్ యువర్ బుక్స్ బీ ఓపెన్డ్. ఓపెన్, బీ ఓపెన్డ్. ఓపెన్ మీన్స్ బీ ఓపెన్డ్. లెట్ యువర్ బుక్స్ బీ ఓపెన్డ్ సాధారణంగా అందరూ చెప్పే విషయం ఇది. నేనంటాను యువర్ బుక్ షుడ్ బీ ఓపెన్డ్. బీ ఓపెన్డ్, షుడ్ తర్వాత బీ ఓపెన్డ్. యువర్ బుక్ షుడ్ బీ ఓపెన్డ్ ఇలాగా. అలాగే ఐ ఆస్క్ యూ టు ఓపెన్ ద బుక్స్ అనేదాన్ని యు ఆర్ ఆస్క్డ్ టు ఓపెన్ ద బుక్స్. అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ని మనం 3 రకాలుగా ప్యాసివ్లోకి రాయొచ్చు. ఒకటి లెట్ యూజ్ చేసి లెట్ యువర్ బుక్స్ బీ ఓపెన్డ్. బి యువర్ బుక్ షుడ్ బీ ఓపెన్డ్. సి యు ఆర్ ఆస్క్డ్ టు ఓపెన్ ద బుక్స్. ఇక్కడ ఆర్ ఆస్క్డ్ అనేది ప్యాసివ్ వర్బ్ అండి. ఐ ఆస్క్ యూ టు ఓపెన్ ద బుక్ కదా. టు ఓపెన్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్ కాబట్టి దీన్ని టు బీ ఓపెన్డ్ అనేదానికంటే ఐ ఆస్క్ యూ కాబట్టి యు ఆర్ ఆస్క్డ్. యు ఆర్ ఆస్క్డ్ టు ఓపెన్ ద బుక్స్. ఇక్కడ ఆర్ ఆస్క్డ్ అనే ప్యాసివ్ వర్బ్ వచ్చేసింది మనకు కావాల్సింది. ఈ విధంగా మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ని 3 విధాలుగా మనం మార్చవచ్చండి. ఫ్రెండ్స్ అర్థమైందండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేదానికంటే యాక్టివ్ వర్బ్, ప్యాసివ్ వర్బ్ అంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే సేమ్ అదే కదా, యాక్టివ్ వర్బ్, ప్యాసివ్ వర్బ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని ఆసక్తికర వీడియోస్తో మీ ముందుకు వస్తా. నన్ను కాస్త ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.